అవల్లారా తాతల్లారా శుభోదయం. వెల్కమ్ రెండు వెనక ఇంత పెద్ద డబ్బా ఉన్నా చూడండి. మీకు తెలిసిందే ఇంజన్లుగా ఐఎమ్ వెరీ ప్రొఫెషనల్ అన్బాక్సర్. నేను అసలు డబ్బాలని చింపను చాలా జాగ్రత్త పెట్టుకుంటాను, కానీ ఈ రోజు మనకి వేరే దారి లేదు. దీని సైజ్ చూడండి ఒకసారి. ఈ డబ్బాని చూస్తే నాకు కోపం వచ్చేస్తున్నది. మరి చూడండి ఒకసారి మీరే, ఇక్కడ వైట్ డబ్బాలో బ్లాక్ డబ్బా ఎంత పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోయి ఉన్నదో. ఇప్పుడు దీన్ని ఎట్ట తీసేది? నేను మొత్తాన్ని ఇట్లా తిప్పిచ్చేద్దాం అంటే లోపల ఉండే కంటెంట్ అంటే తిరిగిపోద్ది, లోపల మళ్ళీ ఏ పార్ట్లు ఊడిపోతాయి తెలియదు. బయట ఉండే డబ్బాని చింపితే బయటకు వచ్చేసి చూడండి గైస్, మన రాయల్ మోడల్ అగారో డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్. చూడండి గైస్ ఎలా ఉన్నదో. చూడండి మైన్ క్రాఫ్ట్ లో ఫర్నేస్ ఉంటుంది చూసారా, అట్టున్నది. అండ్ దానిలో అనుకోండి మనం కోలు వుడ్ వేస్తే అక్కడ ఫర్నేస్ పని చేస్తుంది కదా, కానీ దీనికి మాత్రం కరెంట్ కావాలి. అండ్ ఇక్కడ ప్లగ్ చూపిస్తా చూడండి. ఈ ప్లగ్ కి ఈ విధంగా ఒక మూతి పొడుగ్గా ఉంటుంది. 16 ఆంపియర్స్ 250 వోల్ట్స్ అని రాస్తున్నారు చూడండి ఇక్కడ. సో అకార్డింగ్లీ మనం ప్లగ్ఇన్ చేయాలన్నమాట. ఏ బొక్కలో పడితే ఆ బొక్కలో దోపే బాకండి. స్విచ్ ఆన్ చేసేస్తే అని చెప్పి ఎంతో సౌండ్ చేసి ఆన్ అయిపోయింది చూడండి. ఫస్ట్ పవర్ బటన్ నొక్కామంటే ఆన్ అయిపోయింది అనమాట. నా తర్వాత ఇక్కడ బల్బు ఉన్నది చూడండి. ఈ బల్బు బటన్ కనుక నొక్కేసామంటే చూడండి గైస్, లోపల ఎల్లోగా వెళ్ళిపోయింది అనమాట. లిటరలీ ఇది అసలు మైన్ క్రాఫ్ట్ ఫర్నేస్ అనమాట. లుక్ చూడండి. సో గైస్ ఇది ఒక ఎయిర్ ఫ్రైయర్. దీన్ని ఫ్రెడ్ వ్యాండర్ వీజ్ అనే ఒక మోస్ట్ హెల్త్ కాన్షియస్ పర్సన్ ఇన్వెంట్ చేశాడు. నీ ఫోన్ పడిపోయిందిరా. సో మన వ్యాండర్ వీజ్ కి ఆయిల్ లేకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ కాలద్దామని ఒక మెంటల్ ఆలోచన వచ్చింది. సో ఎక్కడ లేని తెలివితేటలంతా ఉపయోగించేసి దీన్ని తయారు చేశాడు మహానుభావుడు. ఈ ఎయిర్ ఫ్రైయర్ అనేది కన్వెక్షన్ హీట్ ద్వారా లోపల ఉండే కుక్కుని ఫుడ్ ని కుక్ చేసి ఫుడ్ ని బయట బ్రౌన్ అండ్ క్రిస్పీగా అండ్ లోపలేమో మాయిస్ట్ అండ్ టెండర్ గా తయారు చేస్తుందంట. అంటే మనం ఆయిల్ లో కాల్చిన రిజల్ట్స్ వస్తాయి, కానీ ఇక్కడ ఆయిలే ఉండదు. సో ఫ్యాట్ కంటెంట్ 80% దాకా తగ్గిపోద్దంట. మీరు దీనిలో లిటరల్లీ ఎన్ని వండుకోవచ్చు చూడండి గైస్. ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నాను. కేక్ అంట, టోస్ట్, కుకీస్, పిజ్జా, బేకాన్ అంట. ఇంకా చూడండి అసలు లిటరల్లీ ఏందేందో వండేసుకోవచ్చు. ఫ్రైస్ ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఈ రోజు మనం కుకింగ్ చేయబోతున్నాము. చికెన్ అయితే మొత్తం చికెన్ నెట్టి లోపల దోపేయచ్చంట. ఇదిగో చూడండి, ఈ విధంగా ఒక మొత్తం కోడిని తీసుకొని వచ్చేసి ఒక సూది ఉంటుందన్నమాట. సో ఆ సూది ఆ కోడి మూతిలోంచి దోపి వెనకాల నుంచి తీసుకొని వచ్చి ఆ విధంగా దానిలో పెట్టేసి ఈ విధంగా రౌండ్గా తిప్పి గ్రిల్లింగ్లు చేసేయడమే. మనకు మరి అంత వైలెన్స్ వద్దులే, మీరు చిన్నపిల్ల భయపడతారు, కానీ మనం స్మైలీస్ ని కాలద్దాం దీని లోపల పెట్టి. సో ఈ విధంగా వీడు ఒక ట్రే ఇచ్చుంటాడు. దీనిలో మనం 4 స్మైలీలను కూర్చోబెట్టేద్దాం. అండ్ అలాగే కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఇసిరేద్దాం. అన్ని పొటాటోసేలే, పెద్ద తేడా ఏముండదు. ఇప్పుడు ఏమి లే, వెరీ సింపుల్. దీన్ని పట్టుకొని ఇలా లాగామా అండ్ ఇక్కడ ఈ ట్రేన్ ఎత్తుకొని ఇట్రా ఇక్కడ కొద్దిగా బంపు లెక్క ఉంటుంది అనమాట. ఆ బంపు మీద దీన్ని కరెక్ట్ గా ప్లేస్ చేసి లోపలికి దోసేసామంటే ఇప్పుడు మన స్మైలీస్ లోపలికి వెళ్ళి కూర్చున్నాయి అనమాట. మనం దీన్ని క్లోజ్ చేసామా అండ్ ఇప్పుడు క్లోజ్ చేసిన తర్వాత వెరీ సింపుల్గా ఇదిగో దీన్ని పట్టుకుని ఇట్టా తిప్పుతా ఉన్నారా. అండ్ అక్కడ మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేలా ఇదిగో ఫ్రైస్లో పెట్టారా. అండ్ ఫ్రైస్కి ఎంత టెంపరేచర్ ఉండాలి, ఎంత టైం ఉండాలి అని చెప్పేసి అది ఆటోమేటిక్గా చూపించేస్తుంది అనమాట. మీరేం టెన్షన్ పడబడలేదు, మాన్యువల్గా ఏం పెట్టిన అవసరం లేదు. అదేవిధంగా దీనిలో ఉండే ప్రతి ఫుడ్కి మీరు ఎంత టెంపరేచర్ పెట్టాలా, ఎంత టైం పెట్టాలని చెప్పేసి ఇక్కడ నీట్గా ఇచ్చున్నాడు చూడండి. సో మీరు టెన్షన్ ఏం పడిన అవసరంలా. మీరు లోపల మీరు ఏం ఫుడ్ కావాలో దాన్ని దోపారా అండ్ స్టార్ట్ కొట్టారా. చాలా ఇంటెలిజెంట్ ఫీల్ అయ్యి వీడికి అన్నీ తెలుసు. సో ఇప్పుడు దీన్ని తిప్పేసి మనం ఇక్కడ ఫ్రైస్ మోడ్కి వెళ్ళిపోయామా అండ్ స్టార్ట్ నొక్కేసామంటే వామ్మో స్టార్ట్ అయిపోయింది గైస్. ఎర్రంగా వచ్చేసి తిరగతున్నది. సో గైస్ నిమిషం అయింది, ఇంకా 19 నిమిషాలు ఉన్నాయన్నమాట. అంతసేపు మనం నిలబడుకొని పీకేది ఏం లేదు. సో మనం ఫ్యూచర్ లో కలుసుకుందాం. సో మీరు దాన్ని ఎట్ట యూజ్ చేయాలి, ఏంది కదా, లోపల ఏం పార్ట్ ఉంటాయి మొత్తం డీటెయిల్డ్ గా ఈ మాన్యువల్ లో అయితే ఇచ్చేస్తున్నాడు మన అగారో మావ. అండ్ దీనికి 2 years వారంటీ కూడా వస్తుంది. అండ్ అలాగే మీరు దానిలో వండడానికి రెసిపీల బుక్ కూడా ఇచ్చున్నాడు చూడండి. అబ్బో నాకు చూస్తేనే నోరు ఊరిపోతున్నది రా వామ్మో. దీనికి ఇంకా కళ్ళు కూడా మిగిలి ఉన్నాయి కదరా. దీనిలో కుక్కీలు కేకులు కూడా చేసుకోవచ్చంట. సో మీరు ఇక్కడ రెసిపీలు చదివేశారా అండ్ కోడిని దానిలో పెట్టేశారా అండ్ ఎక్స్ట్రీమ్లీ టేస్టీ ఫుడ్ మీ వంటింట్లోనే రెడీ. ఇంకా 3 నిమిషాలు ఉన్నది అండ్ లోపల ఆల్రెడీ మనకి అక్కడ బాగానే కాలిపోయినట్టే కనపడుతున్నాయి. సో మనం స్టాప్ అయితే చేసేద్దాము. లోపల కాలిపోతా ఉంటుంది అనమాట. గ్లౌజ్ ఇంపార్టెంట్ గురు. సో నేను అటు పక్క వెళ్ళి చూసుకోలేదు. ఫ్రెంచ్ ఫ్రైస్ అవి కొద్దిగా మాడిపోయాయి. సో ఈ కంపెనీ ఫ్రెంచ్ ఫ్రైస్ కొద్దిగా తొందరగానే మనకి కుక్ అయిపోతాయేమో. సో మీరు ఇక్కడే నిలబడి చూసుకోవాలా. నా మైర్ అట్టా తిరుగుతామంటే మీకు మాడిపోయిన ప్రాయటే అవుతుంది చివరికి. స్మైలీ బాగానే ఉన్నది. స్మైలీని టేస్ట్ చేసి చూద్దాం బ్రో. కాలుతున్నది రా నిజంగా అసలు.
నిజంగా మోస్ట్ క్రంచీగా ఉన్నాయి మావా. ఇక్కడ చూడండి, బయట ఏమో కరకరా అండ్ లోపలేమో ఎంత బాగా కుక్ అయి ఉన్నదో. బాగుందిరా, నిజంగా బాగున్నది. అరే బాగున్నది అంటే అసలు నాకు డౌట్, నా వెనకాల ఇక్కడ బులుగుగా ఎలగతున్నా చూడు, దాని గురించి ఏదైనా వీడియోలో మాట్లాడానా? నాకేదో గుర్తులేదు, దాని గురించి కూడా మాట్లాడదాం. నెక్స్ట్ గ్యాడ్జెట్ అదే గైస్. చూడండి ఎట్టున్నదో, నింజా కత్తి లెక్క. ఇది యాక్చువల్లీ ఒక ఎల్ఈడి గ్లోయింగ్ స్టిక్. చూడండి, దీన్ని పట్టుకొని చేతిలో అట్టా తిప్పుతా ఉంటే ఒక నాటు నింజా లెక్క మనకి ఫీలింగ్ వస్తుంది. అండ్ దాని అంటే బ్యాక్గ్రౌండ్ లో బారేసి గోడ గనక వేసి కొట్టామంటే మీకు చూడండి పర్పుల్ గా రూమ్ లో అదేందో ఎఫెక్ట్ వచ్చేసింది అనమాట, ప్రొఫెషనల్ స్టూడియో లెక్క. ఇదిగో చూడండి ఎలా ఉన్నదో, ఇది ఒక చిట్టి ట్యూబ్ లైట్ లెక్క. ఆన్ లో పెట్టేద్దాం, మధ్యలో ఉండే లాక్ కూడా చెప్తాను. సో చూడండి గైస్ ఏ విధంగా ఎలిగిపోయిందో. సో దీనిలో ఈ పైన లేయర్ ఉన్నది కదా, ఇది ఫైబరే అన్నమాట, గాజు కాదు. సో పొరపాటున ఒక హైట్ నుంచి పడింది అనుకోండి, అదేమి మీకు కంప్లీట్ గా గాజు లెక్క ఇరిగిపోదు. ఇది రౌండ్ గా ఉంటుంది కదా, కాబట్టి రోల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ టేబుల్ మీద వెనకాల ఈ విధంగా గోడ కొట్టుంటాను లైట్ ని. అండ్ ఒక్కసారి టేబుల్ ఇట్లా లాగేటప్పుడు ఇట్లా రోలింగ్ అయిపోయి 2 సార్లు దడేలని చెప్పి కింద వేసాను, కానీ ఏం కాలేదు. చూడండి ఫుల్ చార్జ్ అని చెప్పి చూపిస్తున్నది. అండ్ ఇక్కడ RGB వాల్యూస్ ఉంటాయి చూడండి గైస్, ఇవి 0 నుంచి 255 వరకు ఉంటుంది అనమాట. అంటే మీకు ఇప్పుడు ఎలిగే లైట్ లో ఎంత రెడ్ కావాలి, ఎంత గ్రీన్ కావాలి, ఎంత బ్లూ కావాలో మీరే సెట్ చేసుకోవచ్చు. అంటే లెట్స్ సే ఇప్పుడు నేను గ్రీన్ ని కూడా 0 చేస్తాను, అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఒక్క నిమిషం, నేను ఇప్పుడు గ్రీన్ ని కూడా కంప్లీట్ గా తగ్గించేసి 0 చేస్తాను చూడండి. సో ఫాస్ట్ గా తగ్గించేయచ్చు అనమాట. సో ఇప్పుడు ఏమైంది, 208 పాయింట్స్ బ్లూ మాత్రమే మిగిలింది అనమాట. సో లైట్ ఇప్పుడు బ్లూ గా ఎలా చూడండి. ఇప్పుడు 100 పాయింట్లు రెడ్ పెంచి చూద్దాం, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. నిదానంగా అది పర్పుల్ లెక్క మారిపోతున్నది చూడండి. అండ్ పింక్ కూడా అయిపోయిందిరా. సో రెడ్ 100 అండ్ అలాగే బ్లూ 208 కలిపితే మనకి పింక్ వచ్చింది అనమాట. మీ బుర్రకాయకి నచ్చిన కలర్ కాంబినేషన్ మీరే సెట్ చేసుకుని ఆ రంగులో ఈ స్టిక్ ని మీరు ఇలిగిపించచ్చు. ఒకసారి మీరు మీకు నచ్చిన కలర్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాక్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. లాక్ అని చెప్పి కొట్టేశారు అనుకోండి, మీకు ఇంకా ఇదే కలర్ లాక్ అయిపోతుంది. అంటే లాక్ లో ఉన్నప్పుడు ఇక్కడ నేను ప్లస్లు మైనస్లు కొట్టినా గానీ కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ విధంగా పట్టుకునేటప్పుడు మన వేళ్ళు తగిలి కలర్ ఆటోమేటిక్ గా మన ఇంటెన్షన్ లేకుండానే చేంజ్ అయిపోద్ది. సో అందు కారణంగా మనం కనుక లాక్ లో పెట్టేసామంటే ఇదిగో చూడండి, ఇప్పుడు పొరపాటున నా వేలు తగిలినా కూడా కలర్ మాత్రం మారదు. రాసిన చూడండి లాక్ అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ తీసేస్తున్నా దాన్ని. అండ్ ఇప్పుడు చూడండి నా వేలు తగిలి ఆటోమేటిక్ గా రెడ్ తగ్గిపోయింది. అదే అనమాట చెప్పింది. ఇక్కడ నా వేలు ఉన్నది కదా, ఆ వేలు మైనస్ కి తగిలేసి ఇప్పుడు చూడండి కలర్ ఆగిపోయింది అనమాట. ఇట్లాంటివన్నీ జరగకుండా ఉండాలంటే లాక్ మోస్ట్ ఇంపార్టెంట్. సో గైస్ ఇది పోలీస్ కార్ లెక్క, అండ్ అలాగే అంబులెన్స్ లెక్క, అండ్ అలాగే ఫైర్ ట్రక్ లెక్క, అండ్ అలాగే రకరకాల మోడ్స్ ఉన్నాయి అనమాట. సో ఈ మోడ్లన్నీ మీరే కొనుక్కొని చూడండి, అన్ని నేనే చూపించేస్తే మీకు కిక్కు పోతుంది బ్రో. మన నెక్స్ట్ గ్యాడ్జెట్ ఈ ల్యాప్టాప్ కూలర్. 1 2 3 4 5 6 ఫ్యాన్లు ఉన్నాయి చూడండి దీనిలో. సో దీని మీద మీరు మీ ల్యాప్టాప్ ని ఎత్తుకొని ఈ విధంగా పెట్టాలి. ఆ కూలర్ కి ఏమో వెనకాల USB తోపాలి. అండ్ దెన్ ల్యాప్టాప్ కనుక కనెక్ట్ చేసామంటే చూడండి గైస్ LED లైట్లు ఏ విధంగా వెలిగిపోతున్నాయో, అండ్ కిందేమో ఫ్యాన్లు తిరిగిపోతున్నాయి చూడండి. గైస్ మీరు ల్యాప్టాప్ లో గేమింగ్ చేసేటప్పుడు ల్యాప్టాప్ ఎక్కువగా కాలిపోతా ఉంటుంది. అలాగే ఎడిటింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఈ సర్ఫేస్ పెనల్ లెక్క తయారైపోద్ది అనమాట. లిటరల్లీ ఇక్కడ దోశలు కూడా పోసేయచ్చు. సో ఆ విధంగా మీ ల్యాప్టాప్ ఓవర్ హీటింగ్ కాకుండా ఈ కింద ఉండే కూలర్ ఉపయోగపడుతుంది. మీ ల్యాప్టాప్ యొక్క కింద ఈ విధంగా ఫ్యాన్లు తిరుగుతా ఉంటాయి. అండ్ మీరు ఫ్యాన్ యొక్క స్పీడ్ ని మాన్యువల్ గా అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే సైడ్ లో ఇక్కడ ఏ రంగులు ఎలగాలో కూడా మీరు మాన్యువల్ గా అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. నిజంగా చూడండి గైస్, రంగులే రంగులు అనమాట. ఇది నిజంగా మోస్ట్ బ్యూటిఫుల్ క్యాండిడేట్. మన నెక్స్ట్ గ్యాడ్జెట్ విప్రో స్మార్ట్ బల్బ్. అక్కడ ఫిక్స్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను స్విచ్ చేసేస్తున్నాను. అండ్ స్విచ్ చేస్తే చూడండి మామ ఏ విధంగా వెలిగిందో. సో గైస్ విప్రో నెక్స్ట్ స్మార్ట్ హోమ్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది అనమాట. యాప్ ద్వారా మనం ఆ బల్బ్ ని కంట్రోల్ చేయొచ్చు. సో ఆడ బల్బ్ ఎలుగుతున్నది కదా, ఇక్కడ నేను బటన్ నొక్కుతున్నాను అండ్ ఆడ బల్బ్ అయిపోయింది చూడండి. సో గైస్ ఈ ఫోన్ ద్వారానే దీన్ని నెక్స్ట్ లెవెల్ లో కంట్రోల్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు దీని బ్రైట్నెస్ నేను మొత్తం తగ్గించేస్తున్నాను చూడండి. రూమ్ అంతా డిమ్ అయిపోతున్నది. మళ్ళీ సక్ అని చెప్పేసి మొత్తం పెంచేసాను. ఎల్లోగా వెళ్తున్నది కదా, దాన్ని మనం కంప్లీట్ గా వైట్ కూడా చేసేయచ్చు. నీకు ఏ రంగు కావాలంటే ఆ రంగు, రెడ్, గ్రీన్, బ్లూ. అండ్ అలాగే దీనిలో మోడ్స్ కూడా ఉంటాయంట. గుడ్ నైట్ మోడ్ అంట, ఇది వేసుకొని నిద్రపోవాలంటే ఇప్పుడు నేను గుడ్ నైట్ మోడ్ అంటే ఇదేమో ఓషన్ అంట, సముద్రంలో ఉండే ఫీలింగ్ వస్తుందంట. ఇది లైట్ ఎలాగుతా ఉంటే అవును నిజంగానే వస్తున్నా. ఇదేమో గ్రాస్ ల్యాండ్ అంట. ఇప్పుడు మనం ఒక గిడ్డి ఉండే ల్యాండ్ లో ఉన్నాం గైస్. ఈ విధంగా కనుక మీరు పాట పెట్టారంటే ఆ పాట బీట్ కి తగ్గట్టుగా ఇరుగుతుందంట చూడండి. అక్కడ అది రంగులు 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 మారిపోతున్నారు చూడండి. అది బీట్ బట్టి మారుతున్నది అక్కడ. అండ్ గైస్ ఈ బల్బు ని మీరు వైఫై ద్వారా ఫోన్ కనెక్ట్ చేయాలంటే మీరు వైఫై 2.4G మాత్రమే వాడాలన్నమాట. ఇది ఒకటి కొద్దిగా బుర్రలో వేసి పెట్టుకోండి, టెక్నికల్ మ్యాటర్. మన నెక్స్ట్ గ్యాడ్జెట్ ఏమో స్పీకర్ బల్బు. సో గైస్ ఈ బల్బు ని మనం బ్లూటూత్ ద్వారా మన ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనం ఫోన్ లో కనుక ఏదైనా పాట ప్లే చేసాం అనుకోండి, ఇప్పుడు చూడండి అసలు మ్యాజిక్ అక్కడి నుంచి వచ్చేస్తుంది అనమాట సౌండ్.
అండ్ అలాగే ఈ రిమార్ట్ కూడా ఇచ్చాడనమాట వాడు. సో ఈ రిమార్ట్ తో మనం ఆ బల్బు యొక్క రంగులు మార్చొచ్చు. చూడండి గైస్, ఇప్పుడు మనం దీన్ని రెడ్ చేసేద్దాం కూడా. రెడ్ అది లెక్క గ్రీన్, వరి బ్లూ అయిందిరా, గ్రీన్ పర్పుల్ అయిందిరా. ఓ ఏది పడితే ఓకే గ్రీన్ బయట ఉండాలి, గ్రీన్ బ్లూ అంటే అనమాట. ఏమనుకుంటున్నారు, ఇక్కడ లెక్కలైన రంగులు ఉన్నాయన్నమాట. ఇది మొత్తం రంగులే రంగులు. ఈ రిమోట్ అంతా గుమ్ముగా వైట్ చేసేద్దాము. అండ్ ఆ తర్వాత మీరు లైట్ యొక్క ఇంటెన్సిటీ కూడా తగ్గించవచ్చు, పెంచచ్చు అనమాట. ఈ విధంగా మీరు లైట్ ఎంత బ్రైట్ గా ఎలగాలని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అన్ని అడ్జస్ట్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్ ఉంటాయి. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి నాకు ఏరోప్లేన్ వచ్చేస్తాను. నేను పోతున్నా, ఇంకా బై బై టాటా.